Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి సరికొత్త వ్యూహకర్త ఎవరి కపిల్ సాహు? ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. 2029 ఎన్నికల కోసం ఇప్పటికే కూటమి వైసీపీ సమాయత్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికలు రెండు వైపులా ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. దీంతో ఇప్పటికే కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. జగన్ ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలి అనే లక్ష్యంతో కనిపిస్తున్నారు. ఇందుకోసం కొత్త వ్యూహకర్త కోసం మంత్రాంగం ప్రారంభించారు. తమిళనాడులో విజయ్ను గెలిపించిన వ్యూహకర్త ఇప్పుడు వైసీపీ కోసం రంగంలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ఏపీలో వచ్చే ఎన్నికల కోసం కూటమి వైసీపీ తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగా కూటమి నేతలు జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కూటమి పైన జగన్ పోరాటం తీవ్రతరం చేశారు. జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. టీడీపీకి రాజకీయ వ్యూహాలు అందించేందుకు కొంతకాలంగా ప్రత్యేకంగా ఒక టీం పనిచేస్తోంది. అదేవిధంగా వైసీపీకి 2019లో ప్రశాంత్ కిషోర్, 2024 ఎన్నికలలో రుషిరాజ్ సింగ్ టీంలు తెర వెనుక సేవలు అందించాయి. 2024లో జగన్ ఓటమి తరువాత ఆ టీంతో ఒప్పందం రద్దయింది. ఇక వచ్చే ఎన్నికల కోసం జగన్ కొత్త రాజకీయ వ్యూహకర్త కోసం మంతనాలు చేస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. ఇప్పటికే ఇద్దరు ప్రముఖ వ్యూహకర్తలతో చర్చలు చేసినా వారి నియామకం పైన తుది నిర్ణయం తీసుకోలేదు. తాజాగా బెంగళూరు కేంద్రంగా తమిళనాడులో విజయ్ గెలుపులో అన్నీ తానై వ్యవహరించిన కపిల్ సాహు టీంతో కీలక మంత్రాంగం చేసినట్లు పార్టీ నేతల సమాచారం. తమిళనాడు టీవీకే చీఫ్ విజయ్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన మాస్టర్ మైండ్ కపిల్ సాహు సేవలను వైసీపీ వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం విజయ్, జగన్ ఉమ్మడి మిత్రులు తెర మీదకు వచ్చారు. కపిల్ సాహును జగన్ కోసం పనిచేసేందుకు ప్రాథమికంగా చర్చలు చేసినట్లు సమాచారం. దీంతో రెండవ విడతలో భాగంగా ఈ మేరకు ప్రతిపాదనలపైన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. తొలుత ప్రశాంత్ కిషోర్ టీంతో కలిసి కపిల్ సాహు పనిచేశారు. తాజాగా తమిళనాడు ఎన్నికలకు 2 ఏళ్ల ముందుగా రంగంలోకి దిగిన కపిల్ సాహు ప్రత్యేకంగా డిజిటల్ ప్రచారం, ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాల నిర్వహణ ద్వారా విజయ్ను అన్ని వర్గాలకు దగ్గర చేశారు. ప్రచారంలోనూ కొత్త వ్యూహాలను అమలు చేశారు. విజయ్ గెలుపులో కీలకంగా పనిచేసిన కపిల్ సాహు సేవలను విజయ్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ కోసం వ్యూహకర్తగా కపిల్ సాహు సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా తొలి అడుగు వేసినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే కపిల్ సాహు వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా రంగంలోకి దిగడం దాదాపు ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు.